హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిత్ రోజు జరిగిన తెలంగాణ టెట్‌కి సంబంధించి ఆఫ్టర్‌నూన్ సెషన్, మార్నింగ్ సెషన్‌లో ఏ బిట్స్ వచ్చాయనేది చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ 9థ్, 10థ్ ఇక జరగబోయే ఎగ్జామ్స్ అందరికీ ఇది యూజ్‌ఫుల్ అవుతాయి. ఈ పేపర్‌లోని బిట్స్. ఇవి మోడల్‌లోనే బిట్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరైతే ఈ బిట్స్‌నైతే చేయండి. ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా కొన్నిటికైతే ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోండి. ఇక మనకి తెలుగులో, సైకాలజీలో ప్లస్ ఈవీఎస్‌లో ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేదైతే చూడండి. ఇక జరగబోయే ఎగ్జామ్స్‌లో కూడా దీనికి రిలేటెడ్‌గానే మనకి బిట్స్ అయితే ఇస్తున్నారు. నేను అన్ని పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. మనకి టెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి థర్డ్ నుంచి ప్రతిరోజు సెషన్‌లో వచ్చిన పేపర్స్ అన్నీ ఎలాంటి బిట్స్ వచ్చాయనేది అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఛానెల్‌ని అయితే ఒకసారి విజిట్ చేసి మిగతా వీడియోస్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సికి సంబంధించిన ఏపీ, తెలంగాణకి రెండిటికి సంబంధించిన వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ ఛానల్‌లో ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టెట్, డీఎస్‌కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ అయితే మీకిస్తాము. అటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో ఏ ఇన్ఫర్మేషన్ అయినా టెట్, డీఎస్‌కి సంబంధించింది ఛానల్‌లో ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఫస్ట్ మనము చెరబండరాజు తెలుగు బిట్స్ అయితే చూద్దాం. చెరబండరాజు అసలు పేరేంటి? బద్దం భాస్కర్ రెడ్డి. ఇక ఆలి అర్థం ఏమిటి? సమూహము. ఖడ్గం పర్యాయ పదం అయితే అడిగారు. కత్తి, అసి అని. నవరసాలు సమాసము. 9 సంఖ్య గల రసాలు ద్విగు సమాసము. మనకి ఇక్కడ సంఖ్య ఇచ్చారు కాబట్టి మనకిక్కడ ద్విగు సమాసము అనేదైతే మీరు చేయాలి. నామవాచకము ఉంటే గిన ద్వంద్వ సమాసము. ఇవి 2 కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. ప్రతిరోజు ద్విగు సమాసమైనా ఇస్తున్నాడు, ద్వంద్వ సమాసమైనా ఇస్తున్నారు. అభినవ పోతన బిరుదు ఎవరికి? వానమామల వరదాచార్య. ప్రతి సెషన్‌లో ఒక బిరుదు గురించి కూడా ఇవ్వడమే జరుగుతుంది. గోన బుద్ధారెడ్డి యొక్క శతాబ్దం అడిగారు. 13వ శతాబ్దము. ఉపాయము తెలంగాణ పదము ఇరుగు. ప్రతి సెషన్‌లో మనకి ఇవి తెలంగాణ పదాల గురించయితే ఒక బిట్ అయితే వస్తుంది. శ్రీ అనే పదానికి నానార్థాలు. నానార్థం కూడా సాలెపురుగు, లక్ష్మి. మాతలకు మాత సకల సంవత్సరమేత అనేది అన్నది ఎవరు అని గుర్రం జాషువా గారు. మనకి ప్రతి సెషన్‌లో ఈ కవి పరిచయాల నుంచయితే బిట్లయితే వస్తున్నాయి. మీరు కవి పరిచయాలు అన్నీ మనకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే చదువుకొని వెళ్ళండి. ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే అవి ఏమవుతాయంటే సంశ్లేషాక్షరం అయితే అవుతుంది. తెలుగు సంవత్సరంలోని మొదటి ఇది ప్రభవ. ఇక మనకి సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము, ద్విత్వాక్షరాల నుంచి కూడా బిట్లయితే వస్తున్నాయి. అతులిత మధురి మహిమ కలిగిన వ్యక్తి ఎవరు అనేది దూర్జటి. ఇక పద్యం మనకి శతక సుధలో నుంచి కూడా ఎవ్రీడే ఒక బిట్ అయితే వస్తుంది. అవి చూసుకోండి. వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క బిరుదులు, వారి యొక్క శతాబ్దము, వారి యొక్క రచనకు ఉన్నటువంటి మకుటం ఇచ్చి రచయిత ఎవరు అనైతే అడుగుతున్నారు. ఈ 3 నుంచైతే మీరు లాస్ట్ టైమ్‌లో చూసుకొని వెళ్ళాల్సినవి తెలుగులో మెయిన్ కవి పరిచయాలు, శతక సుధలో ఉన్నటువంటి మకుటాలు, రచయితలు. ఇక మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో ఉన్న 7థ్ క్లాస్, 6థ్ క్లాస్‌లో ఉన్నటువంటి తెలంగాణ పదాలు చూసుకోండి. ఎవ్రీడే ఒక పదం అయితే ఇస్తున్నారు. ఇక అర్థాలు, జాతీయాలు కూడా ఉన్నాయి గదా! ఆ జాతీయాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాల నుంచి కూడా మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి మాత్రం ఒకసారి చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇక సమాసాలు సందులకొస్తే మనకి గుణసంధి నుంచి, సవర్ణ దీర్ఘ సంధి నుంచి అయితే ఇస్తున్నారు. మరి క్రియారహిత పదాలు, క్రియా సహిత పదాల నుంచి కూడా మనకి ఎవ్రీ సెషన్‌లో బిట్లయితే వస్తున్నాయి. నిషేధార్థకము, ఆశ్చర్యార్థకము పదాలున్నాయి కదా! వాటి నుంచి కూడా మనకి బిట్లు ఇస్తున్నాయి. ఇక అనునాసికాలు ఇక్కడ ఆహ్, మనకి వర్గ ఎక్కులు ఇవి ఉన్నాయి కదా! వాటి నుంచి కూడా మనకి బిట్లయితే వస్తున్నాయి. ఈ మెయిన్ ఈ టాపిక్‌లయితే మీరు చూసుకొని వెళ్ళండి. మీరు తెలుగులో మంచి స్కోర్ అయితే సాధిస్తారు. ఇక మీరు ప్రీవియస్ పేపర్స్‌ను కూడా అనాలిసిస్ చేయండి. ఛానెల్‌లో నేను ప్రీవియస్‌గా తెలుగు పేపర్స్, సైకాలజీ, సోషల్ పేపర్ అయితే పెట్టాను. అవైతే ఒకసారి చెక్ చేయండి. ఇక మనకు సైకాలజీలోకైతే వెళ్దాము. సైకాలజీలో ఆర్‌టీఏ నుంచయితే ఎవ్రీ సెషన్‌లో మనకి పేపర్ 2, పేపర్ 1లో 2 సెషన్‌లో కలిపి మనకి బిట్స్ అయితే వస్తున్నాయి.
ఇక్కడ చూడండి. దీంట్లో ఇచ్చింది 27 సెక్షన్‌కి సంబంధించి జనాభా గణన, ఎన్నికలు, విపత్తు సమయంలో ఉపాధ్యాయులకి ఇతర పనులను వాడుకోవద్దు అనేదైతే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, యత్నదోష సిద్ధాంతం కూడా మనకి ఈ దోష సిద్ధాంతమైనా ఇస్తున్నారు. స్కిన్నర్‌దైనా ఇస్తున్నారు. ఈ 2 సిద్ధాంతాలని మీరు క్లియర్‌గా చూసుకొని వెళ్ళండి. అభ్యసన బదలాయింపు నుంచి కూడా ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే మనకి వస్తుంది. ఇక పియాజే సంజ్ఞానాత్మక వికాస నియమాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. అభ్యసన బదలాయింపులలో సంగీతం తర్వాత నృత్యము నేర్చుకున్న దానికి ఏ బదలాయింపు అని అయితే అడిగారు. ధనాత్మక బదలాయింపు అయితే వస్తుంది. సహజాతాల నుంచి వచ్చింది. కారల్ రోజర్స్ నుంచి కూడా ఎవ్రీడే ఒక బిట్ అయితే వస్తుంది. దీని గురించి చూసుకోండి. పాఠ్య పుస్తకం యొక్క లక్షణాలు అడిగారు. సంఘర్షణ నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక వానమాముల వరదాచార్య యొక్క బిరుదు అభినవ పోతన చూసాము. యత్నదోష సిద్ధాంతము ఆల్బర్ట్ బందూరా నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ సైకాలజీలో మెయిన్‌లీ మీరు అన్ని అప్లికేషన్ టైప్ బిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్ మీరు ఫస్ట్ చాప్టర్‌లో వికాసము, పరిపక్వత దాని నుంచి అయితే మనకి 2 బిట్లు అయితే వస్తున్నాయి. ఇక పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశల నుంచి కూడా మనకి బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక స్కిన్నరు, పియాజే నుంచి కూడా ఎవ్రీడే ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. బదలాయింపుల నుంచి ఒక బిట్టు, కారల్ రోజర్స్ సంఘర్షణల నుంచి ఒక బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి మెయిన్‌లీ మరి ఆర్‌టీఏ చట్టము 2009, 2005 నుంచి మనకి బిట్లు అయితే వస్తున్నాయి కాబట్టి అవైతే మీరు చూసుకోండి. ఇంకా మిగతా ఈవీఎస్‌లో చూడండి. కనుగుడ్డు బయటకి ఎంత శాతం కనిపిస్తుంది అనైతే ఇచ్చారు. 1/6వ వంతు. బుద్ధ చరిత్ర రాసిందెవరు అనైతే ఇచ్చారు. అశ్వఘోషుడు. మహమ్మద్ ఘోరీని ఎవరు ఓడించారు? పృథ్వీరాజ్ 3. ఆవాల మొక్కలో ఉపయోగపడే భాగాలు ఏమిటి అనైతే ఇచ్చారు. బయోడీజిల్ దేని నుండి తయారు చేస్తారు అనేది ఇవ్వడం జరిగింది. గింజల నుంచి. మొక్కల్లో ఆహార కర్మాగారం ఏమిటి అనేది ఇచ్చారు. ఆకులు. మొఘలులతో పోరాడినటువంటి తెలంగాణ వీరుడు ఎవరు? సర్వాయి పాపన్న. ముక్కులో వాసన గ్రహించే భాగం ఏమిటి? కర్ణపకల. ఇక మొక్కలు నీరు, ఖనిజాలను ఎక్కడి నుంచి గ్రహిస్తాయి అనేది ఇచ్చారు. వేర్లు. దృశ్య శ్రవణోపకరణాలు కానివేమిటి అని మనకి ఇది మెథడాలజీ నుంచి అయితే వచ్చింది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేని అంశం ఏమిటి అని కూడా ఇవ్వడం జరిగింది. అన్నపూర్ణ పథకంలో ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు అని మనకి ఇచ్చారు. గుమ్మటాకారము గల స్తూపం ఏమిటి? సాంచి స్తూపము. 2011లో జనాభా అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏమిటి అనేది ఇచ్చారు. ఈ జనాభా నుంచి ఎవ్రీ సెషన్‌లో బిట్ అయితే వస్తుంది. ఇవైతే మీరు క్లియర్‌గా చూసుకొని వెళ్ళండి. మగధకు మొదటి రాజు ఎవరు అని అయితే అడిగారు. మనకి ఈ సామ్రాజ్యాలలో నుంచి మనకి మగధ సామ్రాజ్యము, శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యము, ఓడించిన రాజులెవరు, ప్లస్ విదేశీ యాత్రికులు ఎవరొచ్చారు, మొట్టమొదటి రాజులెవరు, ఇది ఈ నుంచి అయితే ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి ఎవ్రీ సెషన్‌లో. ఇవి మెయిన్ టాపిక్స్ అయితే మీరు చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ తెలుగులో చూడండి. కమలనాభుడు అనేదైతే మనకు ఉత్పత్త్యార్థం అయితే ఇవ్వడం వచ్చింది. కమలాలకు నిలయమైన వాడు బ్రహ్మ కాబట్టి మనకు ఉత్పత్త్యార్థం ఇదైతే వస్తుంది. ఇక 8th ఆఫ్టర్‌నూన్ సెషన్ చూడండి. అనునాసికాలు అయితే ఇవ్వడమే జరిగింది. మీకు కావర్గము, మనకి ఇవి ఉన్నాయి కదా. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు వీటి నుంచి బిట్ వస్తుంది. ఇవైతే మీరు చూసుకొని వెళ్ళండి. ఇక కొండ కోనలు ఏ సమాసం? ఇక్కడ ద్వంద్వ సమాసం అయినా అడుగుతున్నాడు, ద్విగు సమాసం. మనకి మార్నింగ్ సెషన్‌లో ద్విగు సమాసం అడిగారు. దీంట్లో ద్వంద్వ సమాసం అయితే అడిగారు. ఈ 2 సమాసాల నుంచి అయితే చూసుకొని మీరు వెళ్ళండి. పాదము నానార్థము, కాలి అడుగు భాగము, కిరణము వేరు. మహేంద్రుడు అనేది సంధి. సంధిలో మనకి ఎక్కువగా గుణసంధి గురించి అయితే అడుగుతున్నారు. గుణసంధి లేకపోతే సవర్ణ దీర్ఘ సంధి, లేకపోతే ఎనాదేశ సంధి. ఈ 3 సంధుల నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. ఇవైతే చూసుకోండి. ఖగము అనే పదానికి పర్యాయ పదము పక్షి. జైలు కథను రాసింది ఎవరు అంటే పొట్లపల్లి రామారావు. ఇక్కడ మనకి కవి పరిచయాల నుంచి ఎవ్రీ సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది మనకి. అవైతే మీరు చూసుకోండి. శోభ మాసపత్రికని ఎవరు రచించారు, విడుదల చేశారనేది దేవులపల్లి రామానుజన్. కంచర్ల గోపన్న రచన పద్యము ఉంది కదా. ఈ పద్యం యొక్క మకుటం అది శతకంలో నుంచి ఎక్కువగా మకుటమైన అడుగుతున్నారు. శతకం యొక్క రచన ఎవరు చేశారు అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి. దాశరథి కరుణాపయోనిధి అనేది మకుటము. ఇక బోధనోపకరణాల నుంచి ఒక బిట్ అయితే తెలుగులో రావడం అయితే జరిగింది. ఇక వార్షిక ప్రణాళిక నుంచి ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. పద్యము
ఏమిచ్చారంటే పద్యము మనకి 'తన కోపమే తన శత్రువు' అనే పద్యం ఇచ్చి మనకి క్వెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 'జయ జయ హే తెలంగాణ' గేయానికి సంగీతాన్ని అందించింది ఎవరు అనేది ఇచ్చారు కీరవాణి గారు. ఇక ఈవీఎస్‌లో చూడండి, షోడశ మహాజనపదాలలో మల్ల రాజధాని కుషీనగరం. ఇక మూత్రం యొక్క రంగు పసుపు రంగులో ఉండటానికి గల కారణం ఏమిటి అని ఇచ్చారు, యూరోక్రోమ్. ఇవన్నీ మనకి 8th క్లాసు, 7th క్లాసు, 6th క్లాస్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. మనకి 5th నుంచి కొంచెం తక్కువగా వస్తున్నాయి. 6th, 7th, 8th నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. ఈ 3 తరగతులకు సంబంధించిన బిట్స్ అయితే మీరు చూసుకోండి. ఇకపోతే 9th, 10th నుంచి 1, 2 బిట్లు మాత్రమే వస్తున్నాయి. వాటని చూసుకునే బదులు మీరు 8th, 9th, 10th మాత్రం బాగా చూసుకోండి. ఇక ఆధారు సెంటర్‌లో కంటిలోని ఐరిష్ తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఈ ఐరిష్ అనేది ప్రతి వ్యక్తిలో వేరువేరుగా ఉంటుంది కాబట్టి, ఈ ఐరిష్ అనే పరీక్షనైతే మనకి చేయడమే జరుగుతుంది. హరప్పా ప్రజలు వ్యాపారం ఎవరితో చేసుకుంటారు అనేది ఇచ్చారు, ఈజిప్ట్ వారితో చేసుకుంటారు. రెడ్ డేటా బుక్ అంటే ఏమిటి అనేది ఇవ్వడమే జరిగింది. అంతరించిపోతున్నటువంటి జాతులు, ఆపదలో ఉన్న జాతులను రక్షించడానికి ఈ రెడ్ డేటా బుక్ అయితే యూజ్ చేస్తారు. కప్ప వేటి ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది? మనకి దేని ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అనేది ఇవ్వడమే జరిగింది. బిరుదును రద్దు చేసే ఆర్టికల్ ఏమిటి? 18. ఇక 1951 నుంచి 2011 ప్రకారము స్త్రీ పురుషుల నిష్పత్తి ఏమిటి అనేది అడిగారు. మనకి జనాభా నుంచి ఎవరి సెషన్‌లో ఒక బిట్ అయితే వస్తుంది. మీరు జనాభా టాపిక్‌ని అయితే క్లియర్‌గా చదువుకొని వెళ్ళండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ నది ఒడ్డున ఉంది అనేది ఇచ్చారు, గోదావరి నది ఒడ్డున. ఇక సైకాలజీ విషయానికొస్తే జాన్ పియాజే నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. జాన్ పియాజే ఇస్తున్నాడు, లేకపోతే కోల్బర్గ్ నుంచి. వీళ్ళిద్దరివే ఒక సెషన్‌లో అది, ఒక సెషన్‌లో ఇదైతే ఇవ్వడమే జరుగుతుంది. ఇక ఆర్టీఏ 2009 నుంచి చూడండి, 160 మంది పిల్లలకు ఎంతమంది టీచర్లు ఉంటారు? మనకి 5 మంది టీచర్లు అయితే ఉండాలి. ఒక హెచ్ఎంతో పాటు 5 మంది టీచర్లు అయితే మనకు ఉండాలి. 30 మందికి ఒక టీచర్ కాబట్టి మనకి 160 మందికి ఎంత అవుతున్నారు చూడండి. ఇక ఉద్వేగ అస్థిరత్వము, శారీరక పరిపక్వత అధికంగా ఉన్న దశని ఏమంటారు? కౌమార దశ. ఇక థారెండైక్ మనకి పైన స్కిన్నర్ నుంచి అయితే ఇచ్చారు, ఇక్కడేమో థారెండైక్ నుంచి అయితే ఇచ్చారు. ఇక తెలుగులో చూడండి కొన్ని తెలంగాణ పదం చూడండి, హడావుడి అంటే ఆగమాగం అనే అర్థం. ఎక్కువసేపు పోవద్దు అని ఇచ్చారు, నిషేధార్థక అర్థం. ఇక పయోనిధి అంటే నీటికి నిధి వంటిది. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు 2006లోను. ఇక 60 నుండి 90% వర్షం ఏ రాష్ట్రంలో నమోదవుతుంది అనేది ఇచ్చారు. మన రాష్ట్రంలో తెలంగాణలో నమోదయ్యే రాష్ట్రాలు ఏంటి అనేది ఇచ్చారు. ఫుడ్ సప్లై విధి ఏ కణజాలము? షాజహాను 40 స్తంభాలు కట్టిన దానిని ఏమని పిలుస్తారంటే చిహిల్ సుత్తలు అని పిలుస్తారు. అభిషేక ఫలం అనగానేమిటి? ఇట్లా మనకి ఈ 8th రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ సెషన్‌లో జరిగిన బిట్స్ అన్నీ ఇవ్వండి. మీరు ఓవరాల్‌గా మీరు అన్ని సబ్జెక్టులు చూసుకోవాల్సినవి ఎక్కువగా 8th, 9th చూసుకోండి. సారీ అండి, 6th, 7th, 8th ఈ 3 తరగతులకు సంబంధించిన బిట్స్ ఎక్కువగా చూసుకోండి. సైన్స్‌లో అయినా, మ్యాథ్స్‌లో అయినా, వేటిల్లో అయినా ఎక్కువగా 6th, 7th, 8thలోవే ఇస్తున్నారు. 9th, 10th నుంచి 1 or 2 బిట్స్ మాత్రమే ఇస్తున్నారు. అందుకనే మీరు రివిజన్‌కి ఈ 3 తరగతులకు సంబంధించినవి చదవండి. ఇకపోతే మీకు టెట్ పేపర్స్ అయితే చాలా ఈజీగానే వస్తున్నాయండి. అందరికీ 100 ఎబోవ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి ఓవరాల్‌గా చూసుకుంటే ఈ తెలుగు పేపరు, సైకాలజీ పేపరు చాలా ఈజీగా వస్తుంది. ప్లస్ ఈవీఎస్ కూడా మనకి ఈజీగా రావడమే జరుగుతుంది. మనకి మ్యాథ్స్, ఈ ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఉంటున్నాయి. ఇంగ్లీష్‌లో కూడా మనకి ఆర్టికల్స్ ఒకటి నుంచి ఒక బిట్టు, ప్రపోజిషన్స్ నుంచి, స్పెల్లింగ్ ఎర్రర్స్ నుంచి బిట్లయితే వస్తున్నాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇలాగా మీకు గ్రామర్‌కి సంబంధించిన బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇవి చూసుకొని వెళ్ళండి. అందరికీ చాలా మందికి 100 ఎబోనే వస్తున్నాయి. ఈసారి పేపర్స్ మాత్రం చాలా ఈజీగా ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తది. ఇప్పుడు చాలా వరకు క్వాలిఫై అయితే అవుతారు. ఇక ఏపీ టెట్ విషయానికొస్తే మనకి 49% మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే ఏపీలో టెట్‌లో మనకి పేపర్స్ అనేవి చాలా హార్డ్‌గా అయితే వచ్చాయి. ఇగ క్వాలిఫై ఇంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇప్పుడు క్వాలిఫై కాక చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు. అప్పటికంటే ఇప్పుడు చాలా మార్క్స్ అయితే తగ్గాయి. ఇక జరగబోయే వాళ్ళు మీరు మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే టెట్‌లో మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నారంటే ఈ స్కోర్ అనేది 20% మనకి డీఎస్సీకి యాడ్ చేస్తారు కాబట్టి
డిఎస్సిలో మనము రేస్‌లో ఉంటాము మంచి ర్యాంక్‌కి. అందుకని ఈ టెట్ అనేది ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా చాలామంది రాసుకుంటున్నారు. ఈసారైతే చాలా మందికైతే మార్క్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇంతకుముందు క్వాలిఫై కాని వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అందరికీ గుడ్ లక్ అండి. ఛానల్‌ని ఫాలో చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఛానల్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీరు సపోర్ట్ అయితే మాకు కావాలి. అందరూ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవ్రీడే మేము పేపర్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. కొంచెం ఆలస్యమైన పేపర్ 1, పేపర్ 2 2 సెషన్లు కలిపి నీకు అప్లోడ్ అయితే చేస్తానండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టెట్ రాయబోయే వారందరికీ ఆల్ ద బెస్ట్.